హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుశీల మగ్గం డిజైన్స్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మన ఛానల్ని ఎవరైనా మొదటగా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మగ్గం వర్క్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా ఉంటే దయచేసి వారికి మన రీల్ని షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు డ్రా చేసే డిజైన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఏం యూజ్ చేసాం, ఏం వాడాం, ఎలా కుట్టాం అనేది డీటెయిల్గా నేను చెప్పడం జరుగుతుంది. ఈరోజు చిన్న నెమలి అనేది గీయడం జరిగిందండి. దానికి నేను పర్పుల్ కలర్ అనేది యూజ్ చేశానండి. పర్పుల్ కలర్ యూజ్ చేసి షేప్ అవుట్ అవ్వకుండా జాగ్రత్తగా ఆ చిన్న నెమలి బాడీ మొత్తం నేను పర్పుల్ కలర్ యూజ్ చేశాను. ఆ నెమలి రెక్కకి మాత్రం నేను రెడ్ కలర్ అనేది యూజ్ చేసుకున్నానండి. రెడ్ కలర్ యూజ్ చేసి ఆ రెడ్ కలర్ పెయింట్ అనేది రెక్కకి వాడడం జరిగింది. అదేవిధంగా నెమలి కన్నుకి, అదేవిధంగా నెమలి ముక్కుకి పెయింట్ అనేది వేసుకోవడం జరిగింది. అదేవిధంగా నెమలికి సపోర్ట్గా కింద 2 లీవ్స్ అనేవి వేయడం జరిగిందండి కొమ్మలతో పాటు. ఆ లీవ్స్కి నేను గ్రీన్ కలర్ ఇచ్చుకున్నాను. అదేవిధంగా నెమలి తోకకు కూడా నేను గ్రీన్ కలర్ ఇచ్చుకోవడం జరిగింది. మనం వేసే ప్రతి డిజైన్ మన ఓన్ డిజైన్స్ అండి. మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే కనుక మన డిజైన్స్ అనేవి చాలా కొత్తగా ఉంటాయండి. ఇప్పుడు మనం డిజైన్ కింద కొమ్మలతో వేసుకున్న లీవ్స్కి గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్ అనేవి యూజ్ చేసి ఆ లీవ్స్ అనేవి స్టిచ్ చేయడం జరుగుతుందండి. మీరు వీడియోలో చూస్తున్న విధంగా జాగ్రత్తగా అలా గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్ని యూజ్ చేసి లీఫ్ అనేది కుట్టడం జరుగుతుంది. షేప్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా షేప్ అనేది తేలిందో. ఎండ్ పాయింట్లో 3 అనేది వేసుకోవడం జరిగిందండి. అదేవిధంగా ఆ సైడ్ ఉన్న కొమ్మ ఇంకా లీఫ్కి గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్ యూజ్ చేసి స్టిచ్ చేశాను. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న చిన్న నెమలికి అవుట్లైన్ మొత్తం గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్ని యూజ్ చేసుకుంటూ అవుట్లైన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన ఛానల్లో ముందుగా పోస్ట్ చేసిన వీడియోస్ ఎవరైనా చూడని వారు ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఆ లింక్ యూజ్ చేసుకోండి. మన ముందుగా పోస్ట్ చేసిన వీడియోస్ ప్రతి ఒక్కటి చూసి మన ఛానల్కి సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చూసినప్పుడు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం డీటెయిల్గా చూస్తే ఎలా కుడుతున్నాం, ఏం కుడుతున్నాం అనేది మీకు క్లారిటీగా తెలుస్తుందండి. స్కిప్ చేస్తే అంత క్లారిటీగా అర్థమవుదండి. ఇప్పుడు నెమలి యొక్క రెక్కకు కుట్టడం జరుగుతుందండి గ్లాస్ బీడ్స్ యూజ్ చేసి. మనం ఏ సైజ్ బీడ్స్ యూజ్ చేసాం వాటి యొక్క లింక్స్ అన్నీ మనం డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి. కావాలనుకునేవారు కొనుక్కోవడానికి వీలుగా ఉంటుంది. ఆ గ్లాస్ బీడ్స్ యొక్క సైజ్ కూడా మీకు అర్థమవుతుంది. నేను కొనుక్కున్నవి అయితే చాలా నీట్గా ఉంటాయండి, షైనింగ్గా ఉంటాయి చాలా. అలా రెక్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఎండ్ పాయింట్లో 3 అనేది వేసుకోవడం జరిగిందండి. మన వీడియోలు మీకు ఎలా అనిపిస్తున్నాయి, మీకు ఎంతవరకు యూజ్ అవుతున్నాయి అనేది కామెంట్ బాక్స్లో చిన్న మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లో నేను ఇంకా నుంచి డైలీ అప్డేట్స్ అనేవి ఖచ్చితంగా ఇస్తానండి. మీ సపోర్టు, మీ ఆదరణ అనేది నాకు ఎప్పుడు
మీరు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా నెమలి యొక్క నెక్ అనేది కంప్లీట్ అయిందండి. అలా నెమలి మొత్తం గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్తో స్టిచ్ చేసిన తర్వాత ఎండ్ పాయింట్లో ముడి అనేది గట్టిగా వేసుకోవడం జరిగింది. నెమలి యొక్క ముక్కు స్టిచ్ చేస్తున్నానండి. తర్వాత నెమలి చిన్న రింగ్ పట్టుకున్నట్టు డ్రా చేశానండి. దాన్ని కూడా నేను గ్లాస్ బీడ్స్తోనే స్టిచ్ చేస్తున్నానండి. మన వీడియోస్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి మన రీల్స్ అనేవి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అదే ఆల్ అనే బటన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మీకు తెలిసిన నలుగురికి షేర్ చేయండి. మీ సపోర్ట్ అనేది ఎప్పుడూ ఇలాగే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.